సార్ భారతదేశ వ్యాప్తంగా చూస్తే మనం 7వ ప్లేస్ లో ఉన్నాం సార్. భారతదేశ వ్యాప్తంగా చూస్తే మనం 7వ ప్లేస్ లో ఉన్నాము. హోంమంత్రి ఏదైతే హోమ్ మిస్సింగ్ కేసుల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏమి ఇన్సిడెంట్స్ జరగవా, లాండ్ అక్కడక్కడ సంఘటనలు జరగవా? ఆయన ఏమైనా దేవుడా జరగకుండా చూడటానికి? ఏం మాట్లాడతారు సార్? ఒక జెండానే మోయకూడదు, ఒక జెండానే మోయకూడదు. ఇప్పుడు సంఘటనలు అనేది సిచ్యువేషన్స్ అనేది భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అసలే జరగకూడదు అనే దానికి ఎక్కడ లేదు. దానికి సంబంధించిన నియంత్రణ చర్యలు ఏం తీసుకున్నారని అది నేను అనేది జరుగుతాయి. ఎక్కడెక్కడ కేసులు అవుతున్నాయి, ఎక్కడికక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని పోయే వాళ్ళు ఉంటారు, అట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి టాపిక్ మాట్లాడితే దాని గురించి డిబేట్ పెట్టండి. హ్యూమన్ ట్రాఫింగ్ గురించి ఏ రాష్ట్రంలో ఎంతమంది, మన రాష్ట్రం ఏ ప్లేస్ లో ఉంది, మన వాళ్ళు ఎంతమంది పోయినారు, ఏ కారణాలు అన్ని ఉన్నాయి మా దగ్గర రిపోర్ట్స్. దాన్ని మాట్లాడతాం. చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఊరికే వేగంగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యూమన్ ట్రాఫింగ్ జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో సంక్షేమం జరగలేదు. చౌదరి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. వేణుగోపాల్ గారు, చౌదరి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. ఆయన అడుగుతారులే, మేము అడిగిన సమాధానం చెప్పలేరు. వాళ్ళు అడిగేది ఏదో వాళ్ళ బాధితులాగా మన క్వశ్చన్లు అడిగితే మేము సమాధానం చెప్పాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు సార్. అవునండి, వాళ్ళు కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ గాలి కాస్తున్నారు. అట్లా 14 నుంచి 19 వరకు ఇచ్చిన హామీ మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పమంటారా? 2014 నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో చదవమంటారా? ఒక్కటి సార్, ఎందుకు అమలు చేయాలని చెప్పమంటారా? 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు? మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా మమ్మల్ని ఆదరించండి, ఆ ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళు చేసే ఆరోపణలు ఒక్కటి కూడా నిజం కాదు. ఎన్నికలు అన్నారు కదా, ఇదే శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. ఒక్క నిమిషం ఉండండి చౌదరి గారు. వేణుగోపాల్ గారు, చౌదరి గారు ఒక్క నిమిషం. ముందస్తు ఎన్నికలు అన్నారు. వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయారా? ముందస్తు ఎన్నికలు వస్తాయని వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు వచ్చాయా? అదేవిధంగా సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. వీళ్ళు ఇప్పుడు రద్దు చేస్తామని చెప్పారా? ఎన్నికల్లో కొనసాగిస్తామని చెప్పారా? వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారా, రద్దు చేస్తామన్నారా? వీళ్ళన్నీ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా పసలైన ఆరోపణలు బురద జరుగుతారు. మళ్ళీ మేము అవిటిని కంటిన్యూ చేస్తామంటారు. సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధిని కొనసాగిస్తారు, టేక్అవుట్ చేస్తుంది. గత ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొచ్చి న్యూజిలాండ్ అయిపోతుంది అన్నారు. మరి